నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కాపు సామాజిక వర్గానికి అండగా నిలుస్తాం. భీమవరంలో మన వారి కోసం మనం పేరుతో కాపు సామాజిక వర్గ ప్రముఖులు నిర్వహించిన సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు సహకారంతో 80 లక్షలతో ఉండి నియోజకవర్గంలో ఆక్వా ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విమర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. పవన్ కళ్యాణ్ పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఖండించిన తెలంగాణ జనసేన ప్రెసిడెంట్ రాజలింగం. భీమవరంలోని కాపు సామాజిక వర్గంలో ఎందరో సన్నిహితులున్నారని, ఈ సామాజిక వర్గంలో వెనుకబడిన వారికి ప్రోత్సాహం అందించి విద్యా, వైద్య రంగాల్లో చేయూతనివ్వాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో మనవారి కోసం మనం పేరుతో కాపు సామాజిక వర్గ ప్రముఖులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తాను కేసీఆర్ఎల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో జాయింట్ సెక్రటరీగా పోటీ చేశానని, క్షత్రియ సామాజిక వర్గం నుండి తాను ఒక్కడే విద్యార్థిని అయినప్పటికీ కాపు సామాజిక వర్గం విద్యార్థుల సహకారంతో విజయం సాధించాలని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేస్తే ట్రస్ట్ ద్వారా కాపు సామాజిక వర్గం వారికి కూడా సేవలు అందిస్తానని పేర్కొన్నారు. పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం అందించాలని ఆకాంక్షించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు మాట్లాడారు. అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు చినమిల్లి వెంకట్రాయుడు, ఉపాధ్యక్షులు అడపా బాబ్జీ, కార్యదర్శి ఆరేటి ప్రకాష్, కోశాధికారి వడుపు గోపి, తోట భోగయ్య, ఛాంబర్ అధ్యక్షులు పులకొండం కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చుండీరి మల్లీశ్వరి, డాక్టర్ చుండీరి సాయిబాబు, కోళ్ల అబ్బులు, పుప్పాల శేషు, కోరా రామ్మూర్తి, డాక్టర్ ఇర్రింకి నరేష్, డాక్టర్ మేళం రంగారావు, టీవీవీ ప్రసాద్, గ్రంథి సురేష్, కాగిత వెంకటరమణ, చెన్నంశెట్టి సత్యనారాయణ, ఎస్ కృష్ణమోహన్, నల్లం చిట్టిబాబు, నందమూరి రాజేష్, బేతు కృష్ణారావు, కట్రెడ్డి సత్యనారాయణతో పాటు పలువురు కాపు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజుబాబు, జనసేన జిల్లా అధ్యక్షులు చిన్నబాబులను ఘనంగా సత్కరించారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా నియమితులైన డాక్టర్ చుండూరి మల్లేశ్వర్ని కూడా సత్కరించారు. ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, మనవారి కోసం మనం అనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో గతంలో కూడా ఒకసారి ఏర్పాటు చేసాం. గత సంవత్సరం ఇది 2వ సంవత్సరం అని గన్నాబత్తుల శ్రీని గారు చెప్తూ ఉన్నారు. ఒక మంచి ఆలోచనతో మనకున్నంతలో సమాజానికి ఏదో చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి నిర్వాహకుల్ని ముందుగా అభినందిస్తూ ఉన్నా. భగవంతుడు మనకి 10 రూపాయలు ఇచ్చినప్పుడు సమాజానికి తిరిగి ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన మనలో అందరిలో ఉండాలి. ఇందాక డాక్టర్ గారు చెప్పారు చక్కగా, మల్లేశ్వరి గారు, భగవంతుడు అన్నీ ఇచ్చాడు, చాలా సంపాదించాం, తిరిగి సమాజానికి ఏదో చేయాలని నా పిల్లల్ని అడిగినప్పుడు పిల్లలు ముందుకు వచ్చారు అనేటువంటి ఆలోచన. మన ద్వారా రాబోయేటువంటి తరంలో మన పిల్లలు కూడా ఈ విధంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా కరోనాలో మనం అంతా కూడా చూసాం, ఎంత సంపాదించినా ఏంటి సాధించేది అనేటువంటి విషయం. నేనేమంటానంటే కమ్యూనిటీని ప్రేమించడం బాధ్యత, కానీ వేరే కమ్యూనిటీని ద్వేషించడం బాధ్యత రాహిత్యం అంటాను. రెండింటికి చాలా తేడా చెప్తాను. ఏ కులంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ కులం గురించి ఆలోచించడం, ఆ కులంలో అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఆలోచించడం, ఏ విధంగా ఏదైతే విద్య, వైద్యం గురించి వారికి ఏ విధంగా సహకరించడం అనేటువంటి ఆలోచించడం, ఆ కులాన్ని ప్రేమించడం అనేది ఏ కులంలో ఉన్నా కానీ అది బాధ్యత అనేటువంటి విషయం చెప్తారు. దాంతో మాత్రాన వేరే కులాన్ని ద్వేషించడం భావ్యం కాదు అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకుంటే సమాజంలో మంచి వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇక్కడ కుల ప్రస్తావన అంటే ఖచ్చితంగా ఎంతో కొంత సామాజిక వర్గం గురించి కూడా మనం మాట్లాడుకో. అన్ని సామాజిక వర్గంలో మంచోళ్ళు ఉంటారు, అన్ని సామాజిక వర్గాల్లో చెడ్డోళ్ళు ఉంటారు, అలాగే అన్ని పార్టీల్లో పనిచేసేవాళ్ళు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఉంది. పార్టీని బట్టి మనిషి చెడ్డోడు అనలేం, సామాజిక వర్గాన్ని బట్టి వీడు చెడ్డోడు వీడు మంచోడు అనేది కూడా మనం డిసైడ్ చేయలేం. నేను దాదాపు ఒక 10 సంవత్సరాలు వచ్చే వరకు నేను ఇక్కడెక్కడే పెరిగా, ఇక్కడెక్కడే తిరిగా. ఎక్కడో నర్సగ్రహంలో ఉన్న పుట్టినగాంచి అసలు
ఏదైతే ఈ కాపు సామాజిక వర్గానికి వాళ్ళలో వాళ్ళకి లేనటువంటి పరిచయాలు కూడా నాకు వీళ్ళందరితో ఉంది. నాకు పేరుతో పరిచయం లేనటువంటి వ్యక్తులు ఒక 5-6 కనిపిస్తున్నారు ఇక్కడ. అంటే దాదాపు 100కి పైగా ఉన్నాం. ఒక 5-6 మాత్రమే నాకు పరిచయం లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. మిగతా 95% మంది పేర్లు నేను వ్యక్తిగతంగా ఇంటి పేరుతో కూడా చెప్పగలను. ఏ విధంగా అంటే ఆ విధంగా కలిసి తిరిగాను నేను చిన్నప్పటి నుంచి. కేజీఆర్ కాలేజీలో చదువుకున్నాను. అబ్బాయి డిఎన్ఆర్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఇది కాపుల కాలేజీ, అది రాజుల కాలేజీ అన్నారు. లేదు, నా మిత్రులంతా ఇక్కడ జాయిన్ అయ్యారు కాబట్టి నేను ఇక్కడే జాయిన్ అవుతా అన్నారు. రమణ కానీ మేమందరం కూడా జాయిన్ అవుతే, మీరు చెప్తే నమ్మరు, జూనియర్ కాలేజీలో ఏకైక క్షత్రియుడిని, ఒకడే క్షత్రియుడిని. అంతే కదా రమణ? నరేష్ వాళ్ళ సిస్టర్ రాధిక్ గారు కూడా మాకు సీనియర్. ఒకడే క్షత్రియుని అయినప్పుడు కళాశాల ఎన్నికల్లో పోటీ చేశా. కులం లేదు, మనం కులం లేదు అనేటువంటి ఆలోచన నాకు లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి వాతావరణంలో నేను పెరిగా, కష్టపడి పనిచేశాను, సిద్ధాంతాన్ని నమ్ముకున్నాను. మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని. పొలిటికల్ పార్టీలో పనిచేశాను కదా, కానీ ఏనాడు కూడా ఊరి మీద పడి ₹1 చందా అడిగినటువంటి సందర్భం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుస్తుంది. డబ్బులు వసూలు చేయడం లేదు. కష్టమైనా నష్టమైనా నేనే పడ్డా. అమ్మా నాన్నల బట్టలు కుట్టించుకోమని డబ్బులు ఎత్తే జెండాలు కుట్టివ్వండి. సిద్ధాంతం ఏదో రోజు గెలుస్తుంది. దేశానికి మంచి చేసేటువంటి ఆర్గనైజేషన్ అని నేను నమ్మాను ఆ రోజుల్లో. చివరికి అది గెలిచింది, అవకాశం ఇచ్చింది కేంద్ర పార్టీ. శాసనసభ కావాలని అడిగా, చాలా గట్టిగా అడిగా. ఎందుకంటే అంతకుముందు కొన్ని పరిణామాలతో విసిగిపోయాను నేను. 30 సంవత్సరాల నుంచి భుజాల మీద జెండా మోస్తున్నాం. నా గొప్పతనం అని నేను ఎప్పుడు అనుకోను. నా ఆర్గనైజేషన్ గొప్పతనం లేదండి. నేను ఒక అసెంబ్లీకి అయితే నా ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోతుంది, నేను పార్లమెంట్కి నాకు అంత ఫైనాన్షియల్ కంఫర్ట్ నాకు లేదు అంటే, లేదు నువ్వు చెయ్యని పార్టీ చాలామంది ట్రై చేశారు. 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెడతాం. గెలిచాను. గెలవడమే కాదు, ఇక్కడ ఒక విషయం, రాష్ట్రంలో 25 పార్లమెంట్ సీట్లలో మొట్టమొదటిసారిగా కూటమి ఏ పార్లమెంట్ నెగ్గుతుంది అంటే అది నర్సాపురం పార్లమెంటు వర్మే అనేది కాగితం. మరి ఈ విధంగా ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించి నాకు చాలా ఆనందంగా సంతోషంగా, ఇంతమందిని కలవలేం ఒకేసారి, కానీ ఒకేసారి ఇంతమందిని కలిసేటప్పటికి ఒక ఆనందం. మరి దీని అంతటికీ కారణమైనటువంటి నిర్వహణని పేరున అభినందిస్తూ, రాబోయేటువంటి రోజుల్లో మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నేను ఉంటాననేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపమందు మనవారి కోసం అనే కార్యక్రమం పెట్టి విద్యలోనూ ఆరోగ్యంలోనూ సపోర్ట్ ఇచ్చినట్లయితే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందనే కార్యక్రమాన్ని పెట్టిన మన నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తూ, వేదిక నుంచిన పెద్దలు గౌరవనీయులు మా మిత్రులు వర్మ గారికి, గోవింద్ బాబుకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ 2 విషయాలు కూడా, విద్య ఆరోగ్యం అనేది 2 చాలా ముఖ్యమైనవి. విద్య ఉంటే అభివృద్ధి చెందుతాం, ఆరోగ్యం ఉంటే ఏ పైనైనా చేస్తాం. ఆరోగ్యం లేకపోతే ఏ కార్యక్రమం చేయలేం. విద్య లేకపోతే అభివృద్ధి అనేది సాధ్యం కాదు. ఆ పాపని నీ తల్లిదండ్రులు ఏం చేస్తారని అడిగాను. నా తండ్రి కూలి పని చేసుకుంటాడండి, నా తల్లి పాచి పని చేసుకుంటుందండి అని చెప్పింది. కష్టపడి చదువుకునే పిల్లలకి ఆర్థిక ఇబ్బంది అనేది ఉండకోకుండా చేసి వారికి సహకరించి వారిని చదివించండి. అభివృద్ధి దానికి అదే చెందుద్ది విద్య వలన. ఆరోగ్యానికి ఒక ఉదాహరణ చెప్తాను. సౌమ్య హాస్పిటల్కి వెళ్ళాను హైదరాబాద్. అక్కడ ఒక పేషెంట్ భర్త వచ్చారు. నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి, నేను వైద్యం చేయించడానికి వచ్చాను, మాది దిగు తాలూకా అన్నాడు. మీరేం చేస్తారో అన్నాను. నేను రైతునండి, నాకు ఎకరన్నర పొలం ఉంది, బ్రహ్మాండమైన పంట పండిస్తాను, దాంట్లో 20 సెంట్లు మెరక భూమి ఉంది, కాయగూరలు పండిస్తాను, ఒక పాడి పశువుని మేపుకుంటాను, ఆ పాలు కూడా ఎవరన్నా చంటి పిల్లలు ఉంటే పాలు ఉచితంగా పోస్తాను
అలా చక్కగా బతుకుతున్నానండి. నా దరిద్రం, నా భార్య క్యాన్సర్ వచ్చింది. ఈ వైద్యానికి అయిన ఖర్చుకి నాకున్న ఎకరం పొలం కూడా అమ్మేశాను. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, నా బతుకు అంటే, నా భార్య మరణించింది, నేను బస్ స్టాండ్లో అడుక్కుంటున్నాను అన్నాడు. అంటే అనారోగ్యం వల్ల కుటుంబం ఏమైపోద్ది అనే దానికి ఇది ఉదాహరణ. దానికే సపోర్ట్ ఉంటే 10 మందికి ఉపయోగపడే రైతు, అతనికి ఆ రోజున ఎవరైనా సపోర్ట్ చేసి ఉంటే అతను బస్టాండ్లో అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదు. ఆరోగ్యానికి మనం ఎంత సేవ చేసినా తక్కువే. అనారోగ్యంగా ఉన్నవారికి దయచేసి డాక్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు, మీకు చెప్తున్నాను, పేదవాడు నేను పేమెంట్ ఇవ్వలేనంటే వాడికి ఛార్జీలకి ఇచ్చి పంపించండి. అంతకన్నా పుణ్యం ఇంకోటి లేదు. ఇంత మంచి కార్యక్రమం పెట్టి విద్యకి ఆరోగ్యానికి మేము శ్రద్ధ వహిస్తామని చెప్పినందుకు మన నాయకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు సహకారంతో 80 లక్షలతో ఉండి నియోజకవర్గంలో అధునాతనమైన ఆక్వా ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. మండల కేంద్రమైన ఉండి కోట్ల ఫంక్షన్ హాల్లో డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న ఆక్వా ల్యాబ్ను ఆధునీకరణ చేస్తామన్నారు. 33% ప్రోటీన్లతో ఉన్న ఫీడ్ను 62 రూపాయలకే రైతులకు అందజేస్తామన్నారు. 15 రోజులకొకసారి కౌంట్ ధర నికరంగా ఉండేటట్లు చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రానున్న రోజుల్లో ఆక్వా రంగం మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు. ఆక్వా రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతులు జీకేఎఫ్ సుబ్బరాజు, వేగస్ సత్యనారాయణ రాజు, నంబూరి గజపతిరాజు, తాడినాడు బాబు, ముత్యాల రత్నం, తులసి రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మస్తాన్రావు గారిని అలాగే కలెక్టర్ గారిని కూడా ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించాం. మస్తాన్రావు చక్కటి సూచనలే కాకుండా కార్యోన్ముఖంగా ఏమేమి చేయాలి, ఫీడ్ ప్రైసెస్ని మీరే పారదర్శకంగా చేసుకునేలాగా ఒక ప్లాంట్ ఇస్తానంటాం. అలాగే సీడ్ క్వాలిటీ విషయంలో మరొక ల్యాబొరేటరీ కూడా సహకరిస్తానని చెప్పడం, మంచి అత్యాధునిక ల్యాబొరేటరీ. అలాగే కలెక్టర్ గారితో ఏదైతే కృషి విజ్ఞాన కేంద్రంలో గతంలో ఒక 4 కోట్లు ఖర్చు పెట్టి నిరుపయోగంగా ఉందో దాన్ని కూడా మళ్ళీ తిరిగి వీలైనంత తొందరగా వాడకంలోకి తీసుకురావటం, అక్కడ హ్యాచరీలో టెస్ట్ చేసి తెచ్చినప్పటికీ కూడా కంపల్సరీగా సీడ్ స్టాక్ చేసి ముందు తిరిగి పరీక్ష చేయటం, ఖచ్చితంగా ఇది అమలు అయ్యేలాగా చూసుకుంటే మనకి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. డిసీజ్ ఏదన్నా ఉంటే ఆ స్టేజ్లోనే కంట్రోల్ అవుతుంది. హ్యాచరీ వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి ఆ సీడ్ పాడైతే మరి వాళ్ళే కాంపన్సేట్ చేసే విధంగా తిరిగి వాళ్ళు సీడ్ ఇచ్చేలాగా, అంటే సీడ్లో కూడా నష్టపోకుండా, ఫీడ్లో కూడా ఎటువంటి నష్టం రాకుండా 33% ప్రోటీన్తో 62 రూపాయలకే, ఇప్పుడు 82 రూపాయలకి డీలర్ ప్రైస్ 36% ప్రోటీన్ తోటి ఉన్నది ఉంది. మనం వేసే డెన్సిటీకి 33% ప్రోటీన్ సరిపోతుంది. కానీ దానివల్ల 20 రూపాయలు అంటే ఓవరాల్గా ప్రొడక్షన్ కాస్ట్లో మనకి ఆల్మోస్ట్ 30 రూపాయలు కిలోకి కలిసి వస్తుంది. సో కాబట్టి ఆయన కూడా ముందుకొచ్చి ఆ ఫీడ్ని కూడా ఆఫర్ చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా 36 కూడా చేసుకోవాలి అనుకుంటే ఆ ప్లాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకునే విధంగా ఒక లైన్ కూడా ఇస్తా అన్నారు. కాబట్టి ఈ చర్యల వలన డెఫినెట్గా ఫీడ్ ప్రైసెస్ కూడా రైతులకి అందుబాటులోకి ఖచ్చితంగా వస్తుంది. ఏమీ భయపడక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈ క్రైసిస్ని ఆపర్చునిటీగా సంఘటితంగా మనం మలుచుకుందాం అనేది చెప్పడం కోసం ఇది ముఖ్యోద్దేశం. అనుకున్న దాని మీద మస్తాన్రావు గారి సహకారం వలన మరింత మంచి, అంటే ఒక అంచనా ఉంటుంది కదా మనం సమావేశం అయినప్పుడు, అంచనాలకు మించే ఈరోజు ఈ సమావేశం ద్వారా మంచి జరిగిందని అనుకుంటున్నాం. ఎల్లుండి విజయవాడలో కొంతమంది స్టేక్ హోల్డర్స్తో ఎల్లుండి సాయంత్రం 4:30 గంటలకి పెనంలూరు ఆక్వాకల్చర్ ఆఫీస్లో ఒక మీటింగ్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాం. సింగిల్ క్యాప్షన్ చెప్పాలంటే ఆక్వాకి రానున్న
మంచి రోజులు అని రేపు పొద్దున పేపర్లో వేసుకుంటాం. కూడా మన దేశానికి విజిట్ చేసేది అతి తొందరలోనే ఉంది. ఆ సందర్భంలో కూడా మన గౌరవ ప్రధాని గారు ఈ విషయాల మీద చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు ఆక్వా రంగం మీద చాలా శ్రద్ధ పెడతారు. వారికి ఈ రంగం అంటే అమితమైన ప్రేమ అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే గ్రోత్ రేట్ అనేది పెర్ క్యాపిటల్ ఇన్కమ్, మన స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్, ఇవన్నీ కూడా సార్ మాట్లాడే అంశాల్లో అత్యధిక గ్రోత్ రేట్ సాధించడానికి అవకాశం ఉన్న రంగం ఆక్వాకల్చర్. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. ఏరియా ఎక్స్పాన్షన్, ప్రొడక్టివిటీ పెంచడం ద్వారా రైతులకు నష్టాలు తగ్గిస్తూ ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి అనేక సూచనలు చేయడం జరిగింది. అయితే దానికి అనుబంధంగా, దానికి కొనసాగింపుగా మేము ఇక్కడ ఉండే ఆల్ స్టేక్ హోల్డర్స్ తోటి మీటింగ్ పెట్టాల్సి ఉంది. ఈ లోపల సుంకాలు పెంచడం, దాని మీద స్టేట్ లెవెల్లో డిస్కషన్స్ జరుగుతూ ఉండడంలో మా యొక్క మీటింగ్, జిల్లా స్థాయి మీటింగ్ ని కొంచెం వాయిదా వేయడం జరిగింది. వచ్చే వారంలో అందరినీ పిలిచి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, ఫార్మర్స్, ప్రాసెసర్స్ అందరినీ కూడా పిలిచి ఈ అంశాలన్నీ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.